Hi friends, this is TechTuber-Unboxings. ఈ అన్బాక్స్ అయ్యేది DIZO బడ్స్ TWS Earbuds అండి. సో ఇది ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయ్యి మీకు ఆల్మోస్ట్ 15 డేస్ అవుతుందన్నమాట. సో వేరే అన్బాక్సింగ్స్ వల్ల కొంచెం లేట్ అయిపోయింది దీన్ని అన్బాక్స్ చేయడానికి. అండ్ ఇదే కాదు, DIZO బ్రాండ్ నుంచి మనం ప్రీవియస్గా DIZO గోపాస్ న్యూ అని చెప్పి ఒక TWS Earbuds అన్బాక్స్ చేసాం. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు వాచ్ చేయొచ్చు. ముందుగా దీని బాక్స్ మీద ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. ఇక టాప్లో చూస్తే మనకి DIZO బడ్స్ పి అని చెప్పి మెన్షన్ చేశారు. ఇయర్ బడ్స్ కేస్ పిక్చర్ అయితే కనిపిస్తుంది. realme TechLife అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ రైట్ సైడ్ చూస్తే మనకి కొన్ని స్పెక్స్ అయితే కనిపిస్తున్నాయి. 13mm డ్రైవర్ సపోర్ట్తో వస్తుంది. 40 hours ప్లేబ్యాక్ టైమ్ అంటున్నారు. 10 minutes ఛార్జ్ చేస్తే మీకు 4 hours ప్లేబ్యాక్ టైమ్ అంటున్నారు. లో లేటెన్సీ అని చెప్పి మెన్షన్ చేశారు, బట్ ఎంత అని ఎక్కడ మెన్షన్ చేయలేదన్నమాట. అండ్ బ్లూటూత్ 5.3తో వస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ యూస్ చేశారు ఫర్ కాలింగ్ పర్పస్ అండి. అండ్ కింద అయితే ఏమీ లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి DIZO realme TechLife అని చెప్పి మెన్షన్ చేశారు. టాప్లో కూడా జస్ట్ హుక్ మాత్రం కనిపిస్తుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఇన్ఫర్మేషన్తో మెన్షన్ చేశారు. అండ్ MRP వస్తారు మీకు 3499 అయితే మెన్షన్ చేశారు, బట్ మనకు వచ్చేసరికి ఫస్ట్ సేల్లో 1499 అయితే సేల్ చేశారనమాట. సో ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఏమేమి కంటెంట్ ఇచ్చారో చూద్దాం. బాక్స్లో వచ్చిన ఓవరాల్ కంటెంట్ ఇదేనండి. సో ఇక్కడ చూస్తే మనకి టైప్ A to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ యూజర్ గైడ్ అయితే ఉందన్నమాట ఒకటి మనకి. అండ్ ఫైనల్ ఇక్కడ చూస్తే మనకి కేస్ కనిపిస్తుంది అనమాట. సో ఒకసారి ఇది వచ్చేసరికి మనకి చిన్న ప్లాస్టిక్ ర్యాప్తో వచ్చింది. సో కేస్ చూడడానికి అయితే ఈ విధంగా ఉందండి. సో ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ వేరియంట్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి రెడ్ కలర్లో DIZO అని చెప్పి మెన్షన్ చేశారు, బ్రాండింగ్ అయితే ఇచ్చారు. కింద LED ఇండికేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఏమీ లేదు. ఒకసారి కేస్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. సో కేస్ ఓపెన్ చేస్తే మనకి బడ్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. సో ఒకసారి బడ్స్ తీసి పక్కన పెడదాం. అండ్ లోపల అయితే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదండి. బడ్స్ చూద్దాం ఒకసారి. సో బడ్స్ చూడటానికి అయితే ఈ విధంగా ఉన్నాయండి మనకి. అండ్ ఇక్కడ చూస్తే మనకి 3 డాట్స్లా కనిపిస్తుంది, చూస్తారా? ఇది వచ్చేసరికి మనకి టచ్ సెన్సర్ అనమాట. అండ్ కింద చూస్తే మనకి ఛార్జింగ్ కనెక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ లుక్ అయితే మాత్రం ఈ విధంగా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి సెమీ ఇనియర్ టైప్ అనమాట. సో మనకి కంప్లీట్గా కవర్ అవ్వదు, మనకి ఇయర్ టిప్స్ అయితే ఉండవు దీనికి. సో ఒకసారి మనకి లోపల పెట్టేసి అండ్ మొబైల్తో పేర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మీకు DIZO బడ్స్ పి అని చెప్పి కనెక్టెడ్ చూపిస్తుంది అనమాట. అండ్ బ్యాటరీ ఇండికేషన్ వచ్చేసరికి మీకు అరౌండ్ 100% వాల్యూమ్ అయితే చూపిస్తుంది. అండ్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే మనకి సో వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. SBC కానీ AAC కోడెక్ సపోర్ట్ ఉందో లేదని ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో చూద్దాం ఒకసారి, ఒక 2 days యూస్ చేద్దాం. యూస్ చేస్తే దీని ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ గేమింగ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది, అండ్ కాలింగ్కి యూజ్ అవుతుందా లేదా, అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం టెస్ట్ చేసి ఒక 2 days యూస్ చేసి మీకు ఫుల్ రివ్యూలో ప్రజెంట్ చేస్తాను. హై ఫ్రెండ్స్, ఐమ్ బ్యాక్ అగైన్. సో మనం ఆల్రెడీ DIZO బడ్స్ పి TWS Earbuds అన్బాక్స్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం ఆడుకుందాం. సో ఫస్ట్ మాడుకోవాల్సిన డిజైన్ అండి. సో డిజైన్ గురించి చెప్పాలంటే మీకు సింపుల్ రెగ్యులర్ డిజైన్తో తీసుకొచ్చారు, పెద్ద స్పెషల్ అయితే ఏమి ఉండదు అనమాట. అండ్ కాకపోతే మీకు బడ్స్ అనేవి కొంచెం గ్లాసీ లుక్ ఉంటాయి అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మీకు ఇయర్లో పట్టుకున్నప్పుడు కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మీకు మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. సో కింద పడిపోతున్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. ఇయర్ బడ్స్ మీకు ఇయర్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయండి. కాకపోతే ఎవరైతే హెవీ వర్కౌట్స్ చేసేవాళ్ళు ఉంటారో అండ్ హెవీగా జాగింగ్ చేసేవాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే సజెస్టబుల్ కాదనమాట. సో ఓవరాల్ డిజైన్ వైజ్ నాకైతే అబవ్ అవరేజ్ అనిపిస్తుంది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన బిల్డ్ క్వాలిటీ. సో మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూస్ చేస్తారు. అండ్ డ్యూరబిలిటీ వైజ్ మీకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయరండి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కాలింగ్. సో కాలింగ్ విషయానికి వస్తే మీకు డ్యూయల్ మైక్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ENC కానీ ఇలాంటివి ఉన్నట్టు ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్తో వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు. సో నాకైతే అంత గొప్పగా వర్క్ అయిందని నాకైతే అనిపించట్లేదు. సో మేజర్ ప్రాబ్లం అంటే మీకు లో వాల్యూమ్ అనమాట. సో ఎవరైతే రిసీవర్ మాట్లాడుతున్నప్పుడు మనకి చాలా లోగా వినిపిస్తుంది ఇండోర్ వైజ్. అండ్ అవుట్డోర్ మాత్రం సేమ్ ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే సో దానితో మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ హెవీగా క్యాప్చర్ చేయడం వల్ల అసలు వినపడదు అనమాట. సో ఎవరైతే కాలింగ్ ప్రిఫరెన్స్ అనుకుంటారో వాళ్ళకి సజెస్టబుల్ కాదండి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన సౌండ్ క్వాలిటీ అండి. సో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే నేను ఆండ్రాయిడ్లో టెస్ట్ చేశాను, iOSలో కూడా టెస్ట్ చేసి చూశాను అనమాట. సో ఫస్ట్ ఆండ్రాయిడ్ గురించి మాట్లాడుకుందాం. సో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే మనకి యాప్ సపోర్ట్ చేస్తుంది, realme లింక్ యాప్ అనేది. సో ఆల్రెడీ కనెక్ట్ అయ్యాను అనమాట. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, లైక్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, వాల్యూమ్ ఎన్హాన్సర్ కానీ, గేమ్ మోడ్ కానీ, ఆటో ఆన్సర్ కానీ, బటన్ సెట్టింగ్స్ కానీ. సో బటన్ సెట్టింగ్స్ మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు సౌండ్ ఎఫెక్ట్స్ అండి. సౌండ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే మీకు బేస్ బూస్ట్ ప్లస్ అండి. సో ఇది వచ్చేసరికి మీకు ఓవర్గా బేస్ని బూస్ట్ చేస్తుంది అనమాట. అండ్ వాల్యూమ్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. అండ్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ కంప్లీట్గా డౌన్ అయిపోతాయి అనమాట. సో నాకైతే నచ్చలేదు. అండ్ బ్యాలెన్స్ వచ్చేసరికి మీకు కొంచెం వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ కొంచెం ఎక్కువగా ఫోకస్ అవుతాయి అనమాట.
అండ్ బేస్ వచ్చేసరికి కొంచెం డౌన్ అవుతుంది అండ్ వాల్యూమ్ లెవెల్ కూడా కొంచెం ఓకే అనిపిస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు బ్రైట్ అండి. సో బ్రైట్ విషయానికి వస్తే మీకు అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, కాకపోతే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట, ఎందుకంటే మేజర్గా వాల్యూమ్ లెవెల్ అంత గొప్పగా ఉండదు అనమాట. సో అది బ్రైట్ అండి. అండ్ నాకైతే ఆండ్రాయిడ్లో అంతగా నచ్చలేదు సౌండ్ క్వాలిటీ అనేది. అండ్ కమింగ్ టు ఐఓఎస్ అండి. ఐఓఎస్ వచ్చేసరికి మీకు యాప్ సపోర్ట్ లేదు రియల్మీ డీజో బడ్స్ పీకి. అండ్ నేనైతే నార్మల్ మోడ్లో విన్నాను. సో నార్మల్ మోడ్లో అయితే నాకు డీటెయిలింగ్స్ చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట, లైక్ వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ బేస్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లీన్గా ఉంది. కాకపోతే బేస్ లెవెల్ చాలా తక్కువ ఉందన్నమాట. అండ్ ఎవరైతే హెవీగా బేస్ ఇష్టపడతారో వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి మీకు వాల్యూమ్ లెవెల్ కూడా అంత ఎక్కువగా లేదనమాట. అండ్ అంత ఎక్కువగా వినిపించదు మీకు, ఈవెన్ 100% వాల్యూమ్ దగ్గర విన్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. సో ఓవరాల్ సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే నాకైతే నచ్చలేదండి. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది గేమింగ్. సో వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు గేమింగ్కి ఎంత లో లేటెన్సీ అనేది మెన్షన్ చేయలేదు అనమాట. సో నేనైతే టెస్ట్ చేసి చూశాను. సో ఆల్రెడీ సేమ్ ప్రాబ్లం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. పీక్ లెవెల్ వాల్యూమ్ లేదు. సో దానివల్ల ఏమవుతుంది మీకు ఫుడ్ స్టెప్స్ కానీ అండ్ గన్ ఫైరింగ్ సౌండ్స్ కానీ అంత క్లియర్గా వినిపించట్లేదు అనమాట. సో ఎవరైతే హెవీ గేమర్స్ ఉంటారో సో వాళ్ళకైతే రికమెండెడ్ కాదండి. అండ్ నార్మల్ గేమర్స్ కూడా సో వాళ్ళకు కూడా రికమెండెడ్ కాదనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది కనెక్టివిటీ అండి. ఇది వచ్చేసరికి మీకు బ్లూటూత్ 5.3 వస్తుంది అనమాట. కాకపోతే మనకి ఆటో పేర్ ఆప్షన్ అయితే లేదనమాట. సో కేస్ ఓపెన్ చేయని ఆటోమేటిక్గా పేరింగ్ మోడ్లోకి వెళ్తాం. సో అలాంటి ఆప్షన్ అయితే ఏమీ లేదు. అండ్ కాకపోతే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ ఇచ్చినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఎటువంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో బ్యాటరీ విషయానికి వస్తే మీకు వాళ్ళు క్లైమ్ చేస్తున్న ప్రకారం అరౌండ్ 40 అవర్స్ వస్తుంది అంటున్నారు. నాకైతే సింగిల్ టైం ఛార్జ్ చేసినప్పుడు అరౌండ్ 8 అవర్స్ వస్తుంది అనమాట. సో ఆన్ యావరేజ్ మీకు అరౌండ్ 32 అవర్స్ వస్తుంది ఓవరాల్ ప్లే బ్యాక్ టైం అనేది. మనం పర్చేస్ చేసింది అరౌండ్ 1499 రూపీస్ అండి. సో 1500 రూపాయల బడ్జెట్లో పర్చేస్ చేయొచ్చా లేదంటే సో నేనైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. బికాస్ మేజర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో కాలింగ్ కానీ సౌండ్ క్వాలిటీ కానీ గేమింగ్ కానీ సో అంత గొప్పగా అయితే పర్ఫామ్ చేయలేదండి. సో నేనైతే ఎవరికి రికమెండ్ చేయదలుచుకోలేదు. సో ఇది ఓవరాల్గా డీజో బడ్స్ పీ TWS Earbuds అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ అన్బాక్సింగ్ మళ్ళీ కలుద్దాం. జై హింద్.